తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని రామనాథపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో 4 అయ్యప్ప భక్తులు ఉన్నారు. మృతులు రామకృష్ణ, మరడరాము, అప్పలనాయుడు, రామచంద్రరావు, వీర విజయనగరం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను వాళ్ళ స్వామికి నడిపి తోటండి సార్, మాది రాజం దగ్గర. స్వామి వాళ్ళ నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తాను సార్. ఇది మాలధారణ చేయడం వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ఘటన ఏంటంటే మనకి మనకి స్థానికులు చెప్పిన ప్రకారం ఏంటంటే రామేశ్వరం దగ్గర రామనాథపురం సమీపంలో నిద్రలో ఉన్న సమయంలో స్వామి వాళ్ళు నిద్ర వస్తుందని చెప్పేసి వెహికల్ కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేసుకుని ఆ సమయంలో నిద్రించిన తర్వాత వెళ్దామని చెప్పేసి బయట నిల్చుంటడంతో ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ సైడ్కి మనకి తీసినటువంటి వెహికల్ని దారుణంగా గుద్దడం ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, అలాగే చికిత్స పొందుతున్న కార్ డ్రైవర్ కూడా ఉన్నారు సార్ హాస్పిటల్లో. ఇప్పుడు తదనంతరం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసిన అతను కూడా అతనికి మరి తమిళం మాట్లాడడం రాదు, కాకపోతే తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరి అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మాకు, ఎందుకంటే స్వామికి 2 ఆడపిల్లలు సార్, 2 చదువుతున్నారు. అలాగే మీరు ఈ రకమైన ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళు చెప్పిన విధానాన్ని మేము చేసాం కాబట్టి మాకు న్యాయం కావాలని కోరుకుంటూ మీ మీడియాను సెలవు తీసుకున్నాను సార్. నేను వాళ్ళ స్వామికి నడిపి తోటండి సార్, మాది రాజం దగ్గర. స్వామి వాళ్ళ నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తాను సార్. ఇది మాలధారణ చేయడం వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ఘటన ఏంటంటే మనకి మనకి స్థానికులు చెప్పిన ప్రకారం రైట్. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 5గురు మృతి చెందారు, 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల వివరాలేంటి? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రమేష్ రమేష్, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు 5గురు మృతి చెందారు, 7గురికి గాయాలయ్యాయి. మృతుల వివరాలేంటి? డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పుడు చెప్తుంది తమిళనాడు రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప భక్తులు 5గురు దుర్మరణం పాలయ్యారు. సంఘటనా స్థలంలోనే ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో 4గురు మృతి చెందగా ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు మనకైతే తెలుస్తుంది. అయితే వీళ్ళంతా 42 రోజులు దీక్ష చేసి గత 20 సంవత్సరాలుగా మాలలు వేసుకున్న అయ్యప్ప సేవలు తరిస్తున్న భక్తులు అని చెప్తున్నారు. అయితే ఒకసారిగా చూసుకుంటే నిన్న అయ్యప్ప స్వామి దర్శనం జరిగిన అనంతరం వాళ్ళు రామేశ్వరం దర్శనానికి బయలుదేరుతూ మార్గ మధ్యంలో 2:15 సమయంలో అర్ధరాత్రి కావడంతో రోడ్డు సైడ్ కారు పార్క్ చేసి కారులో రెస్ట్ తీసుకున్న సమయంలోని వేరొక వాహనం వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు అయితే చెప్తున్నారు. స్థానికుల ద్వారా బంధువులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి డ్రైవర్ కూడా ఇప్పుడు హాస్పిటల్లో కొంత తెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. డ్రైవర్ చెప్పిన ఏంటంటే స్థానికంగా తనకి భాష కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో కొంతమంది తెలుగు వాళ్ళు అప్రోచ్ అయ్యి వివరాలు అయితే సహకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.